హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్స్ ఇండియా. ఈ వీడియోలో వార్నిష్డ్ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత, ఇది ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందితో పాటు వార్నిష్డ్ కరెన్సీకి సిమిలర్గా ఉన్న కొన్ని కరెన్సీస్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అయితే మన దేశంలోని డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా సాధారణ ప్రజలు, చిరు వ్యాపారస్తులు ఈ కరెన్సీ నోట్ల మీద డిపెండ్ అవ్వడం వల్ల దేశంలో కరెన్సీ నోట్ల చలామణి చాలా పెరుగుతుంది. అది ఎంతలా అంటే 2024-25 జీడిపిలోని 11.7% షేర్ కరెన్సీ నోట్లదే. అది 2025-26 నాటికి అది 12.1% పెరిగింది. అంటే సాధారణంగా జీడిపి గ్రోత్ రేట్ పెరగొచ్చు, తగ్గొచ్చు, కానీ జీడిపి కాస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి పెరుగుతుంది. అయితే 11.7% నుండి 12.1%కి 0.4% అనుకోవచ్చు, కానీ ఇది కరెన్సీ నోట్ల చలామణి చూస్తే చాలా ఎక్కువగా ఉందని ఇటీవల ఆర్బీఐ వెల్లడించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థలోని ఎక్కువగా ఈ ఫేక్ కరెన్సీ అనేది చలామణిలోకి రావడం జరుగుతుందని గుర్తించడం జరిగింది. అయితే ఈ ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయాలన్నా, ఈ చిరు వ్యాపారస్తులు, సాధారణ ప్రజల్ని డిజిటల్ లావాదేవీలోకి తీసుకెళ్లాలన్నా అందులో తీసుకున్న చర్యల్లో భాగమే ఈ వార్నిష్డ్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేయడం అన్నమాట. మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత లాభం అంటే, పాత కరెన్సీతో పోల్చుకుంటే ఈ కొత్త కరెన్సీ అనేది ఆల్రెడీ చెప్పాను, మూడింతల డ్యూరబిలిటీ పెరుగుతుంది మన్నిక. అంతేకాకుండా ప్రింటింగ్ కాస్ట్ 1/3 పరిమితం అవుతుంది. ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొచ్చిన దేశాల్లో ఫస్ట్ మనదే దేశం అంటే కాదు. ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్, అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కెన్యా, జాంబియా దేశాలు ఆల్రెడీ ఈ నోట్లని చలామణిలో తీసుకురావడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో వార్నిష్డ్ కరెన్సీ సిమిలర్గా ఉన్న వానిష్డ్, పర్నిష్డ్ అండ్ స్మార్ట్ కరెన్సీస్ గురించి కూడా చూసినట్లయితే, ఫస్ట్ ఈ వానిష్డ్ కరెన్సీ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. 2016 నవంబర్ 8న మనకి 500 అండ్ 1000 రూపీస్ నోట్లని రద్దు చేయడం జరిగింది. అయితే 500 రూపీస్ తిరిగి రీప్రింట్ చేయించినప్పటికీ కూడా మనకి 1000 రూపీస్ అనేది పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నుంచి వానిష్ చేయబడింది. కమింగ్ టు పర్నిష్డ్ కరెన్సీ, అయితే ఆర్బీఐ ఏదైనా పర్టికులర్ రీజన్ కోసం కానీ, లేదంటే ఒక పర్సన్కి గుర్తుగా కానీ షైనీ కాయిన్స్ కానీ, కరెన్సీని కానీ ముద్రించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇటీవల మన పార్లమెంటు 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక 75 రూపీస్ కాయిన్ని ముద్రించడం జరిగింది. ఫర్నిష్డ్ కరెన్సీకి ఎగ్జాంపుల్. కమింగ్ టు స్మార్ట్ కరెన్సీ, ఈ స్మార్ట్ కరెన్సీ అంతటికి ఇటీవల మనం ఎక్కువగా వాడుతున్న క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ చూడడానికి ప్లాస్టిక్ కరెన్సీలో ఉంటాయి, కానీ ఇవి స్మార్ట్ కరెన్సీకి ఎగ్జాంపుల్స్. అయితే ఇప్పుడు వస్తున్న కరెన్సీ కూడా చూడడానికి ప్లాస్టిక్ కరెన్సీలో ఉంటుంది, కానీ దీన్ని వార్నిష్డ్ కరెన్సీని పిలుస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.